కొమరం భీం కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కొమరం భీం కాలనీని ఆయన సందర్శించారు. ఇక కాలనీ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. ఆయనకి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. స్వయంగా మహిళలకు నీటి బిందెలను అందించారు కంది శ్రీనివాసరెడ్డి. ట్రాక్టర్ నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు. అనంతరం కాలనీ వాసులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. వారు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారైనా వాటి పరిష్కారం కోసం చేపడుతున్న పోరాటాన్ని అభినందించారు. మీ వెంటే ఉంటానని భరోసా కల్పించారు. వారికి ధైర్యాన్ని కోల్పోకుండా ఎమ్మెల్యే జోగురామన్ను ఇండ్ల పట్టాల కోసం నిలదీయాలని అన్నారు. కొమరం భీం కాలనీ గురించి నాకు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మీ సమస్యల గురించి ఒకసారి మిమ్మల్ని కలిసిపోదామనే వచ్చిన. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ గుడిసెలేసుకొని మీకు పట్టాల కోసం రోడ్ల కోసం నల్లాల కోసం నీళ్ళ కోసం మీరు పోరాడుతున్నారు కదా. ఈ ఎలక్షన్ల టైంలో అయితే మీకు పట్టాలు కావాలా? ఈ ఎలక్షన్ల టైం వరకు కూడా మీ పోరాటం ఆపకండి. మీకు పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే జోగురామన్న గారిని డిమాండ్ చేస్తున్నా. మీ గోస చూస్తున్నా నేను కూడా. నీళ్లు లేక ఇప్పుడు ఎక్కడి నుంచి, ఇప్పుడు మన ట్యాంకర్లు లేనప్పుడు మీరు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు? బయట నుంచి మోసుకొని వస్తున్నారు పాపం. మీరు ఇక్కడ మీరు ఎన్ని గుడిసెలు అయితే వేసుకున్నారో, నేను ఇంతకుముందు కూడా మీకు సంఘీభావం తెలపడానికి వచ్చిన. నేను గణేష్ అన్న కూడా మీ అందరికీ తోడుగా ఉంటున్నాడు. మీ అందరి కోరిక ఒకటే, ఇక్కడ పట్టాలు మీ పేరు మీద ఇస్తే మీరు ఏదో చిన్న ఇల్లు గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం మీ పట్టాల కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తా. మీకు నేను హామీ ఇవ్వగలుగుతున్నాను. అన్ని విధాల ప్రయత్నం చేస్తా. మీకు ఎటువంటి వ్యవస్థ లేదు. ఈ వ్యవస్థని ఒకసారి మనం నిర్మాణం చేయడానికి ఈ ఎలక్షన్ల వరకు మీరు గట్టిగా పోరాటం చేయండి. ఒకవేళ ఈ ఎలక్షన్ల వరకు కాకపోతే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చే ఎలక్షన్లలో ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత నేను దగ్గరుండి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా దాన్ని పరిష్కారం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.